అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమపలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర స్త్రియాదుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్ది వ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామల దర్పణం సవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్రీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలకమలతటాకతాండవేన శ్రద్ధూషాంబరమయథాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమహజగంధ. గోష్ఠి వారికి అందరికీ కూడా శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలని ఆలస్యంగానైనా తెలియచేస్తూ అందరూ కూడా రామ అనుగ్రహానికి పాత్రులమై మళ్ళీ ఈ రోజు నుంచి మన వ్యాసంగాన్ని కొనసాగించుకుంటున్నాం. 2 రోజుల కిందటి పాఠ్యాంశాన్ని ఈనాడు మననం చేసి మన ముందు ఉంచినటువంటి ఇందిరను మనసారా అభినందిస్తున్నారు. ఆమెలో ఒక రకమైనటువంటి నిజాయితీ, నిలకడ ఇవి ఉన్నాయి. ఈ వ్యాసంగంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి తను చెయ్యగలిగినటువంటి తన పార్టిసిపేషన్ ఎక్కడెక్కడ ఉండాలో అన్ని చోట్ల ఉండేటట్లుగా చేసుకుంటున్నారు. దాన్ని యథాశక్తి నిర్వహిస్తూ వస్తున్నారు. అది ఆమెకి ఉండేటటువంటి శ్రద్ధకి నిదర్శనం. ఇవాళ 2 శ్లోకాలలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ చక్కగా సమకూర్చుకొని స్పష్టంగా విషయాన్ని అందించారు. మననంలో మనం చెప్పుకున్న వాటిని అన్నింటినీ కూడా సంగ్రహించి అందించారు, చక్కగా చెప్పారు. అనుసంధానంలో చిన్న చిన్న ప్రొనౌన్సియేషన్ లో చిన్న చిన్న తేడాలు వస్తున్నాయి. వాటిని కొంచెం సరిదిద్దుకోవాలి. విషయ అవగాహన బాగుంది, విషయ వివరణ బాగుంది, అందులో సందేహం లేదు. మన్వన్వవాయే అని ఉందనుకోండి, మన్వవాయే అని పోతుంది, ఇంకొక నా కింద వావత్తు పోతుంది అనమాట. మన్వన్వవాయే నవ నవ అని 2 సార్లు వస్తుంది. అలాంటి చోట కొంచెం స్పష్టత కావాలి. అలాగే మహిపాలాన్ అని అన్నారు. మహీపాలులు, హీకి దీర్ఘం ఉండాలి. శ్లోకానుసంధానం దగ్గర మాత్రం బాగా పర్ఫెక్ట్ గా ఉండాలి. చిన్న చిన్న ఉచ్చారణ దోషాలు వినిపిస్తున్నాయన్నమాట. మీరు ఇప్పుడు ఈ టాస్క్ లో కూడా ఉన్నారు కాబట్టి అలాంటి దోషాలని కొంచెం జాగ్రత్త పడి సరిదిద్దుకోవాలి అని సూచన చేస్తున్నాను. అలాగే స్వార్హాణి ఆరాధనాని అక్కడ మళ్ళీ చిన్న ఉచ్చారణ దోషం వచ్చింది. వాటిని కొంచెం జాగ్రత్తగా సవరించుకోవాలి. మననం చెయ్యడం, టాస్క్ లో పాల్గొనడం, క్లాసులో శ్రద్ధగా అన్వయించడం, విషయాన్ని అవగాహన చేసుకోవడం, అందరికీ దాన్ని అందించాలనేటటువంటి ఒక ఉత్సాహాన్ని కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఏదో ఆచార్య అనుగ్రహంలో మనకి వచ్చినటువంటి కొన్ని సదవకాశాలు. వాటిని అన్నింటినీ చక్కగా సద్వినియోగం చేసుకుంటూ చక్కగా నిరాడంబరంగా నిర్మలంగా మన గోష్ఠిలో అన్వయిస్తూ ఉండేటటువంటి ఇందిరకి అత్యోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహము, భగవద్ అనుగ్రహము కలిగి అందులో
ఈ నవరాత్రులలో నిన్న మొన్న కూడా ఈ శ్లోకాలను గురించినటువంటి మననమే చేసుకొని ఉంటారు కాబట్టి రామచంద్ర స్వామి యొక్క విశేషమైనటువంటి కృపకి ఆమె పాత్రురాలు అయిపోయారు. ఆ కృపని మన మీద కూడా ప్రవహింపచేస్తూ ఇవాళ శుభారంభం చేసి మననాన్ని చక్కగా అందించినటువంటి ఇందిర భగవద్ అనుగ్రహానికి, ఆచార్య అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రురాలే సద్గ్రంథాధ్యయనం చేస్తూ సంప్రదాయ సేవ చేసుకోగలిగేటటువంటి సదవకాశాన్ని పొందాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. నిన్నటి మొదటి శ్లోకం మొన్న చెప్పుకున్నటువంటి 2 శ్లోకాలు అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్తలభీ భవంతి మనుకుల మహీపాలవ్యానం రమౌళి పరంపరా మణిమకరికారోచిర్నీరాదితాంఘ్రి సరోరుహః స్వయమథ విభోస్వేన శ్రీరంగధామని మైథిలీరమణ వపుషా స్వార్హాణ్యారాధనాన్యశిలంభితః మన్వన్వవాయే ద్రుహిణే చ ధన్యే విభీషణేనైవ పురస్కృతేన గుణైర్దరిద్రాణమిమం జనం త్వం మధ్యే సరిన్నాథ సుఖాకరోషి. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. విభవావతార ప్రకారాలని చెప్తూ ఆ విభవావతారంలోనే అంతర్భవించినట్లుగా చెప్పబడేటటువంటి అర్చావతార సౌలభ్యాన్ని చెప్పి ఆ అర్చామూర్తిగా మనకి హాయిగా అందుబాటులో ఉండేటటువంటి శ్రీరంగనాథుని యందే అర్చా వైభవాన్ని అంతటినీ సమన్వయం చేసి ఆ రంగనాథుడే మన పట్ల ఉండేటటువంటి వాత్సల్యంతో ఉభయ కావేరీ మధ్యంలో తనకి కావలసినటువంటి ఆరాధనలని అందుకుంటున్నాడు అని అన్నారు. అంతవరకు మనం అనుసంధానం చేసుకున్నాం. ఇప్పటితోటి ఇంకా ఇంత సులభుడైనటువంటి స్వామిని చెప్పి ఆ స్వామికి ఉండేటటువంటి శృతి ప్రతిపాద్యత్వం అనేటటువంటి ఒక విలక్షణమైనటువంటి గొప్పతనాన్ని చెప్పబోతున్నారు ఇందులో. ముందుగా మనం రామచంద్రుడికి దాసోహ సమర్పణం చేసుకుందాం. మనం ఏ విశేషపు ఉత్సవం జరిగినా ముందుగా కానీ ఆ రోజు కానీ తర్వాత కానీ దాని గురించినటువంటి ఒక ప్రస్తావాన్ని చేసుకుంటూ వస్తున్నాం. రామో రామో రామయితి ప్రజానాం అభవన్ కథా రామభూతం జగదభూత్. రామచంద్ర స్వామి వేంచేసి ఉన్న రోజులలో అలా అయింది అంటే ఆశ్చర్యం లేదు. ఇవాళ ఆయనని తలుచుకుంటేనే రామో రామో రామయితి ప్రజానాం అభవన్ కథా. నిన్నటి రోజు మనం ఇల్లు కదలకుండా ఇంటి దగ్గర టీవీలో కూర్చున్న రామో రామో రామ అనేటటువంటి ఒక అనుభవం అందరి నోటంట, అందరి హృదయాలలో, అందరి త్రికరణములలోనూ రామారాధన, రామనామస్మరణ, రామ వైభవ ధ్యానము ఇవే నిండి ఉన్నాయి. అలా అందరి చేత ఆరాధనల్ని అందుకున్నటువంటి స్వామి అవతరించినటువంటి ప్రత్యేకమైన సంతరించుకున్నటువంటి రోజు శ్రీరామనవమి. అందులో విశేషించి తెలుగు వారందరికీ కూడా ప్రత్యేకించి ఆరాధనీయమైనటువంటి దైవంగా భావింపబడేటటువంటి స్వామి యొక్క భద్రాద్రి రాముని యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని సేవించాం. ఇప్పటిదాకా ఆ స్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని కూడా సేవించాం, కనుల విందుగా సేవించాము. మనకి రామరక్ష ఉంది, ఆ రామచంద్రుడు మనని తప్పకుండా కాపాడుతాడు అనేటటువంటి ఒక ధైర్యాన్ని పొందేము. ఆ స్వామిని కనువిందుగా సేవించాము. అద్భుతమైనటువంటి రీతిలో జరిగేటటువంటి ఉత్సవాల వల్ల, సేవించటం వల్ల ఒక తృప్తిని మనస్సు పొంది కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. అందరి యొక్క అనుభవము అదే అయి ఉంటుంది. అలాంటి రామచంద్ర స్వామి వైభవాన్నే మనం అంతకు ముందు చెప్పుకొని ఉండడం అనేది కూడా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అక్కడి దాకానే వచ్చి ఆగింది మనకి. మళ్ళీ ఇప్పుడు ఆ స్వామి రంగనాథుని యొక్క వైభవాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అలాంటి రామచరితాన్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా మనకి అందించారు. అలా అందబడినటువంటి రామాయణం వేదాంత దేశకులు మనకి అందించినటువంటి రఘువీర గద్యం అనేటటువంటి ఒక గద్య రూపమైనటువంటి స్తోత్రం. చాలా మందికి తెలుసు, అది మహావీర చరితం అని కూడా అంటారు దాన్ని. ఆ గద్యంలో
సంబోధనలతోటి అనేకమైనటువంటి చూర్ణికలు ఉంటాయి. శరణాగతి గద్యం వాటిలా అంటే కొత్త విషయం ఏదో ఒక సందర్భంలో మనం తెలుసుకుంటే దాన్ని ఎంతమంది ఒక ఇద్దరు ముగ్గురైనా దాన్ని మళ్ళీ చక్కగా గుర్తు పెట్టుకుంటారు అనేటటువంటి ఉద్దేశ్యంతో చెప్తున్నారు. రామ వైభవాన్ని చెప్పడానికి ఎన్నో శ్లోకాలు, ఎన్నో సన్నివేశాలు మనకు ఉంటాయి. కానీ పెద్దల ద్వారా అందింది ఆ కొత్త శ్లోకాలని ఒకటిరెండిటిని మనం ఇవాళ అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుతాం. ఆ చూర్ణికలు ఇప్పుడు మనకి శరణాగతి గద్యంలో చూర్ణికలు ఉంటాయి చూసారా, ఒక్కొక్క చూర్ణిక మనం అప్పుడు చెప్పుకున్నాం. అలాగే గద్య కావ్యం అయితే చూర్ణికలు ఉంటాయి. ఆ ప్రతి చూర్ణికకి ఒక మహానుభావులు చక్కటి ఒక శ్లోకాన్ని అందించారు. అలా బాలకాండలో ఉండేటటువంటి ఆ విశేషాన్ని అంతటిని సింగరాచార్య స్వామి వారు అనువదించి దాన్ని షేర్ చేశారనమాట. అందులో ఒక మంచి శ్లోకం, రామచంద్రుడికి సాటి లేదు, రామునికి సాటి లేదని నేను ఇగో చాటి చెప్తాను అని రామదాస్ అన్నటువంటి పద్యం పెద్దల ద్వారా మనం ఎప్పుడూ అంటూనే ఉంటాం. ఆ రెండవ దైవము లేడు లేడు లేడు. ఎంచేత అంటే దైవమే కాదు, వ్యక్తి కూడా అలాంటి వాడు లేడు. ఎందుకంటే రామచంద్ర స్వామి యొక్క గుణములైన, రామచంద్ర స్వామి యొక్క పనులైన అలాంటివే. అలాంటి గుణంలో అలాంటి పనులు చెయ్యటంలో, అలాంటి అద్భుతమైనటువంటి చారిత్రం కలిగి ఉండడంలో ఒక్క వంతు కాదు, కోటితో ఒక వంతైనా ఎవరిలోనూ ఉండేటటువంటి అవకాశం లేదు అంటూ ఆ రామచంద్ర స్వామి అనేసరికల్లా రాముడు మనకు అక్కర్లే. రాముడి దాకా మనం వెళ్ళి ఆ రామచంద్ర స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకోకండి. రామనామం చాలు మనం పవిత్రతని పొందడానికి అని అంటారు. ఆ రామనామ మహిమ, రామ నామ జపం చాలు మనం తరించటానికి అని. అందుకే రాముడి కంటే కూడా గొప్పది రామనామం అని వాల్మీకి చరిత్ర ద్వారా మనకి తెలుస్తూనే ఉంటుంది. ఆ వైభవాన్ని అంతటినీ రంగరించినటువంటి ఒక శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను. అందరం దాసోహ సమర్పణం చేసుకుంటూ ముందుకి సాగిపోదాం. గుణకర్మాదిభిర్యస్య కలాం కోటితమీమపి అన్యే నార్హంతి తత్తేజో జేజీయాత్ రామనామకం. ఇవాళ మనం తేజస్వరూపాన్ని గురించే చెప్పుకోబోతున్నాం. అందుకు ఈ శ్లోకాన్ని మీ దగ్గర నేను తెలియజేస్తున్నాను, విన్నపం చేస్తున్నాను. ఆ తత్తేజో రామనామకం, రామ అనే పేరు కలిగినటువంటి ఆ తేజస్వరూపం ఏదైతే ఉందో అది జేజీయాత్, జయమును పొందుగాక అని, రాముడికి జయం, రామునికి జయం అని అంటున్నాం అనమాట. ఎందుకని, ఎలాంటి తేజస్సు అది అంటే గుణ కర్మాధిభి, రామచంద్రుని గుణాలలో కానీ, రామచంద్రుడు చేసినటువంటి పనులు కానీ, ఆయన చరిత్రం అంతా తీసుకుంటే ఆయన కర్మలు కూడా చాలా విచిత్రమైనవే. యస్య కలాం కోటితమీమపి, ఆ కోటి వంతులో ఒక చిన్న భాగాన్ని కూడా అన్యే నార్హంతి, మరెవ్వరూ కూడా కలిగిన వారు కాదు, పొందగలిగినటువంటి వారు కాదు. ఎవరికి అలాంటి వైభవము ఉండదు. ఎలాంటి వైభవం? రామచంద్రుని లాంటి అని కాదు, రామచంద్రుని యొక్క గుణ లవలేశం, రామచంద్రుని యొక్క కర్మలు చెయ్యగలిగేటటువంటి శక్తి ఇవి కోటి వంతులో ఆ అతి చిన్న భాగం కూడా కలిగి ఉన్నవారు కాదు. అలాంటి రామనామకమైనటువంటి తేజస్సును జేజీయతాం, దానికి జయమగుగాక అంటారు. ఎవరా రాముడు అంటే నమస్కారం కూడా చెయ్యాలి కాబట్టి శత్రుశ్లాఘిత వీర్యాయ, ఆపదామపహత్తారం లాంటి పద్యంలా శ్లోకంలాగా అనుసంధానం చేసుకోండి. రోజు కావాలంటే మీకు నేను అది షేర్ చేస్తున్నాను. చిన్న శ్లోకాలే, ఈ రెండు హాయిగా చదువుకోవచ్చు, సులభంగా వచ్చేస్తాయి. రామచంద్రుడి గొప్పతనం ఏమిటి అంటే శత్రుశ్లాఘిత వీర్యాయ. అందరూ పొగుడుతారు, అయిన వాళ్ళందరూ పొగుడుతారు, అనుకూలులందరూ పొగుడుతారు. కానీ రామచంద్ర స్వామి శత్రువులు కూడా శ్లాఘించారు ఆయన పరాక్రమాన్ని. మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తించాడు.
రావణాసురుడు రంజనీయస్య విక్రమై అన్నాడు. అంచేత శత్రువుల యొక్క హృదయాల కూడా దోచుకున్నటువంటి పరాక్రమం కలిగిన వాడు ఆయన. శత్రుశ్లాఘిత వీర్యాయ. పాపం కృష్ణ పరమాత్మకి అలాంటి గొప్పతనం కలగలేదు. కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆయనని అనుకూలులు కూడా శంకించేటటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. ఈయన ప్రతికూలులు కూడా ప్రస్తుతించేటటువంటి వైభవాన్ని కలిగినటువంటి వాడు, పరాక్రమాన్ని కలిగినటువంటి వాడు రామచంద్ర స్వామి. శరణ్యాయ అఖిలాత్మనా విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ఇది కదా శరణాగత వాత్సల్యం, అది ఆయనలో ఉండేటటువంటి గొప్పతనం. ఎవరికి ఆయన శరణు ఇస్తాడు అంటే కేవలం మానవులకి మాత్రమే కాదు, ప్రాణికోటి ఏదైనా శరణు వేడితే వాటికి శరణ్యుడు అవుతాడు ఆయన. కాకాసుర వృత్తాంతం లాంటివి ఎన్నో ఉన్నాయి మనకి. శరణ్యాయ అఖిలాత్మనా రామాయ రఘువంశాబ్ధి కౌస్తుభాయ. నిన్న శ్రీరామనవమి కదా, అందుకని అవతార వైభవాన్ని మనం తెలుసుకోవాలి. రఘువంశ అబ్ధి కౌస్తుభం. రఘువంశం అనేటటువంటి ఒక సముద్రంలోంచి ఆవిర్భవించినటువంటి విలువైనటువంటి కౌస్తుభ రత్నమే రామచంద్రస్వామి. రఘువంశంలో అవతరించినటువంటి ఆవిర్భవించినటువంటి విలువైనటువంటి కౌస్తుభ మణి అయినటువంటి ఆ రామచంద్ర స్వామికి నమో నమః అని నమస్కారం చేస్తున్నా. చాలా మంచి శ్లోకం అనిపించింది నాకు. మనందరం ఇష్టం ఉన్న వాళ్ళందరూ దీన్ని చక్కగా నిత్యం అనుసంధానం చేసుకోవచ్చు. శత్రుశ్లాఘిత వీర్యాయ శరణ్యాయ అఖిలాత్మనాం రామాయ రఘువంశాబ్ధి కౌస్తుభాయ నమో నమః భూయో భూయో నమామ్యహం అంటాడు కదా. నమో నమః అని ఆ రామచంద్ర స్వామి పాదార విందు సన్నిధిని పట్టాభిషిక్తుడే జగజ్జేగీయమానంగా వెలుగులీనుతూ ఉండేటటువంటి రామచంద్ర స్వామి పాదార విందు సన్నిధిలో దాసోహ సమర్పణం కావిస్తూ ఈనాటి మన పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. నిన్న చెప్పుకున్నటువంటి అంశాలలో లతాకుమారి గారికి 2 సందేహాలు వచ్చాయి. ఒకటి, మకరిక అంటే ఆడు చేప అని చెప్పారు, మొసల చాప అని ఒక సందేహం. ఈ సందేహానికి ఇంతకు ముందే మనం సమాధానాలని చాలా సార్లు చెప్పుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేస్తాను. పూర్వ శతకంలో స్వస్తి స్త్రీస్తన కస్తూరి మకరి అనేటటువంటి శ్లోకంలో ఈ పదమే వస్తుంది. స్వస్తి శ్రీస్తన కస్తూరి, ఆ పాదం గుర్తు రావటం లేదు, మకర సజ్ఞం అక్కడ ఉంటుంది. అక్కడ మనం వివరణ చేసుకున్నాము. మకరము అనే దానికి మొసలి అనే అర్థం ఉంది, చాప అనేటటువంటి అర్థం కూడా ఉంది అని. అలాగే మలయధ్వజుడు మకరీ ముద్రితో రసహ అని వస్తుంది అక్కడ. అక్కడ మనం చెప్పుకున్నాము, ప్రత్యేకించి చెప్పుకున్నాం. మకరం మొసలి అని మనకి రాసుల్లో స్పష్టంగా వస్తుంది, కానీ మకర సజ్ఞానికి చాప అనేటటువంటి ఒక అర్థం కూడా ఉంది అని చెప్పుకున్నాం. జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక్కడ మకరిక అంటే ఆడు చేప అని మనం అర్థం చెప్పుకోవచ్చు. అలాగే మనకి సుందర బాహుస్తవంలో కూడా ఒక రిఫరెన్స్ అక్కడ చెప్పుకున్నాము. చాప తన జెండా ధ్వజాల చిహ్నంగా కలిగినటువంటి రాజు అని వచ్చినటువంటి శ్లోకం దగ్గర. అంచేత మకరం అనే పదానికి చాప అనే అర్థం ఉంది. ఇది గుర్తుపెట్టుకుందాం. అలాగే మరొకటి ఏమిటి అంటే అర్చక పరాధీన అఖిలాత్మస్థితి లేకుండా స్వార్హాణి ఆరాధనాని లంభిత అన్నారు. అంటే అర్థం కాలేదు అని అన్నారు. భగవంతుడు అర్చామూర్తి అయినప్పుడు ఆయనకి ఉపచారాలు సమర్పించి ఆయనకి కావలసినవన్నీ చేకూర్చేటటువంటి స్థితి అర్చకునిది అవుతుంది. ఆయన ఎలా చేస్తే ఆయన మీద ఆధారపడి ఈయన ఉంటాడు. ఎంత తెలిసినటువంటి వారైనా ఎదుటి వ్యక్తికి ఏం కావాలో దాన్ని అందించాలన్నప్పుడు భావజ్ఞులు అయి ఉండాలి. భగవంతుని యొక్క భావాన్ని ఎరిగి చేయగలిగేటటువంటి సమర్థత లేకపోయినా వాళ్ళు ఏం చేసినా దాన్ని భరిస్తూ ఉండేటటువంటి స్థితి ఉంటుంది ఆయనకి. రంగనాథుడు అలాగే ఉన్నాడు. అర్చక పరాధీన అఖిలాత్మ స్థితి కలిగిన వాడై ఉన్నాడు. కానీ ఎప్పుడైతే విభవావతారంలో రామచంద్ర స్వామి తానే స్వయంగా రంగనాథుణ్ణి అర్చించాడు అని అంటున్నారో అప్పుడు
రంగనాథుడు వేరు, రామచంద్రుడు వేరు కాదు కనుక అర్చక పరాధీనత్వం అక్కడ అక్కర్లేదు. తనే తనకి సమర్పించుకుంటున్నాడు కాబట్టి భావజ్ఞత ఉంటుందన్నమాట. అంచేత ఎలా చేస్తే అలాగే చేయించుకోవాలి అనేటటువంటి స్థితి అక్కర్లేకుండా, పరాధీన స్థితి అక్కర్లేకుండా స్వార్హాణి ఆరాధనాని లంభిత అసి, ఏది కావాలంటే దానిని నువ్వు పొందేవు అని రంగనాథుడే రామరూపంతో తనకి కావలసినటువంటి ఆరాధనా విధిని పొందేడు అని. అక్కడ అర్చక పరాధీనత అవసరం లేకపోయింది. ఎందుకంటే అర్చకుడు వేరు, స్వామి వేరు అనేది మిగిలిన విషయాల్లో. రాముడు చేసినప్పుడు మాత్రం తానే అర్చక రూపంగానే తనకి కావలసినటువంటి ఆరాధనని పొందేడు అనేది అక్కడ క్లారిటీ మనం తెచ్చుకోవాలి. ఇక నిన్నటి శ్లోకంలో ధన్యే గృహిణే మన్వందవాయే అని చెప్పుకున్నాం. ఆ రెండింటిని కూడా విడిచిపెట్టి ఆయన ఇక్కడికి విభీషణుణ్ణి హేతువుగా చేసుకుని వచ్చేసాడు. ఆ ఇద్దరి చేత విభీషణుడు ఆరాధింపబడ్డాడు అని మనం చదువుకున్నాం. చివరిలో ప్రియ సుఖాకరోషి అని ఉంది, చూసారా? సుఖాకరోషి అంటే సుఖాన్ని ఆనందింప చేస్తున్నావు అని మనం అర్థం చెప్పుకున్నాం. కరోషి అంటే చేస్తున్నావు అని. మనకి వ్యాకరణం తెలియదు. వ్యాకరణంలో వచ్చేటటువంటి ప్రత్యయాల వల్ల ఏర్పడేటటువంటి రూపాలకి కొన్ని విలక్షణమైనటువంటి అర్థాలు చెప్పబడుతూ ఉంటాయి. ఆ అర్థంలోనే ఆ ప్రత్యయం అక్కడ చేరుతుంది అని అర్థం అన్నమాట. ఇక్కడ ఒక విశేషం ఏమిటి అంటే సుఖాకరోషి అన్నప్పుడు ఒక ప్రత్యయం చేరుతుంది, డాచ్ అనేటటువంటి ప్రత్యయం. అది ఏ అర్థంలో చేరుతుంది అంటే ఆనులౌమ్యం అంటారు. అవన్నీ మీకు చెప్పలేరు, కానీ సుఖాకరోషి అనే అర్థంలో నువ్వు వారిని నీకు ఎవరైతే స్వామి అయి ఉన్నాడో ఆయనని నువ్వు ఆనందింప చేస్తున్నావు అని అర్థంలో వస్తుంది అన్నమాట. సుఖాకరోషి కామన్ గా అందరినీ సుఖంగా ఆనందింప చేస్తున్నావు అనే అర్థంలో కాకుండా సుఖాకరోషి అనేది తన స్వామిని ఆనందింప చేస్తున్నాడు అనే అర్థంలో ప్రయోగింపబడుతుంది. వ్యాకరణ శాస్త్రంలో ఆ ప్రత్యయం ఆ అర్థంలో వస్తుంది అనమాట. ఇప్పుడు సుఖాకరోషి అని రంగనాథుడిని అంటున్నారు. అంటే రంగనాథుడు ఏం చేస్తున్నాడు? ఆనందింప చేస్తున్నాడు. ఎవరిని ఆనందింప చేస్తున్నాడు? తనకి దాసులైనటువంటి భక్తులైనటువంటి వారిని ఆనందింప చేస్తున్నాడు అని కామన్ గా అర్థం ఉంటుంది. కానీ అక్కడ క్రియాపదాన్ని బట్టి ఆయన తనకి ఎవరైతే స్వాములో వారిని ఆనందింప చేస్తున్నాడు అనే అర్థం రావాలి అన్నమాట. అదేంటి? భగవంతుడు రంగనాథుడే స్వామి అయితే మరి ఆయనకి స్వాములు ఎవరు ఉంటారు అని సందేహం కలుగుతుంది. భగవంతుడు రంగనాథుడు ఆనందింప చెయ్యటంలో భక్తులని తనకి స్వాములుగా భావించి చేస్తున్నాడు. అంటే తన వారికి తాను దాస్యం చెయ్యటానికి కూడా సిద్ధంగా ఉండేటటువంటి స్వభావం. రాముడు పట్టాభిషిక్తుడై రాజు అయినా రామో రాజ్యం ఉపాసిత్వ అన్నారు అని మనం తెలుసుకుంటాం. ఉపాసన చేశాడు రాజ్యాన్ని, తన సొత్తే కానీ ఉపాసన చేశాడు. అలాగే రంగనాథుడు కూడా సుఖాకరోషి అంటే తన భక్తులని ఆయన ఆ రకంగా ఆనందింప చేస్తున్నాడు. ఆనందింప చెయ్యటమే తనకి పరమావధి అని అనుకుని వారిని స్వామి స్థానంలో భావన చేసి ఆయన వారికి ఆనందాన్ని కలిగిస్తున్నాడు అనే అర్థాన్ని కూడా ఇక్కడ మనం చక్కగా చెప్పుకోవచ్చు అనేది ఒక విశేషాన్ని మనకు చెప్తారు. ఈ క్రియాపదంలో ఉండేటటువంటి ఒక విశిష్టతని మనం అనుసంధానం చేసుకుందాం. మరొకటి ఏమిటి అంటే పేజ్ నెంబర్ 526లో పాదుకా సహస్రంలో ఉండేటటువంటి ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం ఏ టీం వాళ్ళకు వచ్చిందో వాళ్ళు ఈ పాదుకా సహస్రంలో ఉండేటటువంటి శ్లోకాన్ని కూడా చక్కగా అర్థం చేసుకుని దాన్ని బైహార్ట్ చేసి పెట్టుకోవచ్చు. చాలా మంచి రిఫరెన్స్ ఇది. ఆ శ్లోకం ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. పాదుక ఇలాగే సత్యలోకం నుంచి అయోధ్య నగరానికి, అయోధ్య నగరం నుంచి కావేరీ తీరానికి చేర్చింది. కానీ ఇక్కడి నుంచి మాత్రం కదిలే ఉద్దేశం లేకుండా ఇక్కడే స్థిరంగా ఉన్నాడు అనే అర్థం వచ్చేటటువంటి అద్భుతమైన శ్లోకం ఒకటి ఉంది. దానిలో ఒకటి చక్కగా
గుర్తుపెట్టుకోండి. ఈ ఈ మూడింటికి కూడా ఆ శ్లోకం ఒక్కటి మంచి ప్రమాణంగా, అది చక్కగా అద్భుతమైన భావన వేదాంత దేశకులు అందులో మనకి తెలియచేశారు. ఈ రెండింటికి ఎప్పుడూ కూడా ఒక ఆ సమన్వయం మనం చేసుకుంటూ ఉండడానికి తగిన అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ టీం వాళ్ళు అందరూ చేస్తే మరీ సంతోషం. కానీ ఈ టీం వాళ్ళు మాత్రం ఈ శ్లోకాన్ని చక్కగా బైహార్ట్ చేసుకోండి, అర్థం చేసుకోండి. ఇక ఇందులో మరొక విశేషం, వెనుకటి శ్లోకంలో ఉన్న మరొక విశేషం ఏమిటి అంటే, గుణై దరిద్రాణం అనేటటువంటి పదం ఉంది చూడండి శ్లోకంలో. గుణై దరిద్రాణం. సాధారణంగా దరిద్రం అనేటటువంటి పదం విన్నామే అని అనుకోండి, అది మనకి కోరదగినదిగా అనిపించదు, అది మనకి అనుకూలమైనటువంటి అర్థాన్ని ఇచ్చేదిగా అనిపించదు. దరిద్రం అని అంటూ ఉంటాం. దరిద్రం అన్న పదానికి అర్థం ఏమిటి అంటే లేకపోవుట అని అర్థం అన్నమాట. మనం కంపు అని ఒక పదం వాడుతూ ఉంటాం తెలుగులో, గుర్తుందో లేదో. కంపు అనే పదం వచ్చేసరికి కంపు అంటాం. కంపు అంటే దుర్వాసన అనే అర్థంలోనే మనం దాన్ని భావిస్తాం. దుర్వాసన అని కాదు, ఆ అర్థంలో అది పరిమితిని పొందిపోయింది వ్యవహారంలో. కానీ కంపు అంటే వాసన అని మాత్రమే అర్థం అన్నమాట. పూల కంపు అని కూడా ప్రయోగాలు ఉండేవి. తర్వాత వ్యవహారంలో చెడ్డ వాసన అనేటటువంటి అర్థంలోకి వచ్చేసింది. అలాగే ఇప్పుడు దరిద్రము అంటే రాహిత్యము అని అర్థం, లేకపోవుట అని అర్థం అన్నమాట. ఇక్కడ గుణై దరిద్రాణం, నాలో నీకు ఆరాధన చెయ్యడానికి, నువ్వు నన్ను స్వీకరించడానికి తగినటువంటి ఉత్తమమైనటువంటి గుణములు ఏవీ లేవు. భగవద్గీతలోనూ ఏ ఏ గుణాలు ఉండాలో చెప్పారు, అమానిత్వం, అదంభిత్వం అని. అలాగే మనకి వరాహ పురాణంలోనూ చెప్తున్నారు మద్భక్త జన వాత్సల్యం, ఇలాంటివన్నీ. అలాంటివన్నీ ఉంటేనే పరమాత్మకి ఆయన ఇష్టుడు అవుతాడు, ఆ పరమాత్మ ఆయనకి అధీనుడు అవుతాడు. కానీ నాలో గుణాలు ఏమీ లేవు. నాలో కాదు, ఇక్కడ ఉండే ఎవరికి, సంసారాలకు ఎవరికి అవి లేవు. అయినా మమ్మల్ని సుఖాకరోషి, ఆనందింప చేస్తున్నావు అని అంటున్నారు. ఇక్కడ ఒక అందమైన మాటని అసలు మన కూరత్తాళ్వాన్ కూడా ఇలాగే ప్రయోగించారు. దరిద్రం అంటే లేకపోవటం, గుణదారిద్ర్యం అంటే గుణాలు లేకపోవటం మనకి సహజమైనదే. గుణములు లేకపోవటం, గుణము దరిద్రులము అయి ఉండుట, ఏది లేకపోయినా లేకపోవడం అనేది మనకి సహజం. కానీ భగవంతుడికి ఉంటుందా ఈ దారిద్ర్యం? భగవంతుడికి ఉంటుందా ఈ లేకపోవడం అనేటటువంటి స్థితి? ఆ విషయం అలా భగవంతుడు లేనివాడు అని ఏ విషయంలోనైనా చెప్పచ్చా అని ఓ సందేహం కలగాలి మనకి. అలాంటి ప్రయోగం కూరత్తాళ్వాన్ వరదరాజస్తవంలో చేశారు. 13వ శ్లోకంలో స్వసదృశ దరిద్రం అంటారు. స్వసదృశ దరిద్రం. పరమాత్మకి కూడా దారిద్ర్యం ఉందిట. దారిద్ర్యం అంటే గుర్తుపెట్టుకోండి, అది డబ్బు లేకపోవడం అని కాదు, బీదరికం అని కాదు, లేకపోవుట అనేటటువంటి ఒక ఇది ఉంది. ఆయనకి లేనిది ఏది అంటే తనలాంటి వాడు ఇంకొకడు లేడు. అద్వితీయ స్థితులు, అభేద స్థితులు మనం చెప్పుకున్నప్పుడు అద్వితీయుడం అనేది చెప్పుకున్నాం చూసారా. నత సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే శ్రూయతే, లేకపోతే ఆయనతో సమానుడు లేడు, ఆయన కంటే అధికుడు లేడు. అందుకే కూరత్తాళ్వాన్ స్వసదృశ దరిద్రం తే రూపం అంటారు. నీ రూపంతో సమానమైనటువంటి మరొక రూపం లేదయ్యా. అందుకని స్వసదృశ దరిద్రం, తనతో సమానుడు లేకపోవుట అనేటటువంటి ఒక దారిద్ర్యం ఆయనకి ఉంది. ఇక్కడ నీకు పేరు నా పేరు సేమ్ అయ్యా అన్నట్టుగా అక్కడ పరమాత్మకి స్వసదృశ దరిద్రుడు ఆయన. ఇక్కడ మనం గుణై దరిద్రులో, మనలో గుణములు లేవు, నీలాంటి వాడు మరొకడు లేడు అని ఆ రెండు ప్రయోగాలు కూడా పరమాత్మకి, ఇక్కడ జీవాత్మకి కూడా సమానత్వం ఈ పద ప్రయోగంలో భట్టరు వారు ఒక రకంగా చెప్తే, కూరత్తాళ్వాన్ పెరుమాళ విషయంలో అలా ప్రయోగించారు అని అంటారు. ఇక్కడ ఒక చిన్న సాహిత్యపరమైనటువంటి మంచి శ్లోకాన్ని, అర్థాన్ని చెప్తాను, శ్లోకం అక్కర్లేదు కానీ సన్నివేశం చాలా బాగుంటుంది. భోజరాజు కానీ, శ్రీకృష్ణదేవరాయలు కానీ, లేదా ఇంకా చాలా మంది అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు కానీ చాలా మంది దాన గుణానికి ప్రసిద్ధిని పొంది ఉన్నారు.
అలాగే షట్ చక్రవర్తులు అని చెప్పబడేటటువంటి చక్రవర్తులలో నలుడు అనేటటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. నల చక్రవర్తి. నల దమయంతి కథ అంతా మనకి తెలిసినది. ఆ చక్రవర్తి ఆ నలునికి ఎలాంటి ఔదార్యం ఉంది అని అంటే, తన దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళకి ఇక లేదు అని అనిపించేటటువంటి స్థితి రాకుండా ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు ఆయన. ఆయన నియమం ఏమిటి అంటే, తన దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా అడిగితే ఆయనకి ఈయన ఇచ్చినది ఎలా ఉండాలి అంటే, జీవితంలో మళ్ళీ ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండేటటువంటి స్థితిలో ఇవ్వాలి అనేది నియమం పెట్టుకుంటున్నాడు అనమాట ఆయన. అలాగే సాగుతుంది. ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఓ బీదవాడు వచ్చాడు. వచ్చేసరికల్లా వీళ్ళు నల చక్రవర్తి లాంటి వాళ్ళంటే సకల శాస్త్ర పారంగతులు కదా, దివ్య దృష్టి కూడా ఉన్నటువంటి వాళ్లే కదా. ఆ ఆ వ్యక్తిని చూసేసరికల్లా ఆయన నుదుటి రాత నల చక్రవర్తికి స్పష్టంగా కనిపించిపోయింది. ఏమిటా నుదుటి రాత అననంటే, వీడు దరిద్రుడు అగుగాక అని, వీడు దరిద్రుడు అని రాసి పెట్టింది. మనం మన మన తలరాత మన నుదుటి మీద రాసి పెట్టి ఉంటుంది కదా, లలాట లిఖిత రేఖ అనేసి. ఇప్పుడు ఈ రాత ఎవరు రాస్తారు? బ్రహ్మగారు రాస్తారు. బ్రహ్మగారు వరాలు ఇస్తే పాపం సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు కూడా ఏమిటి ఇలా ఇచ్చేవని ఎప్పుడూ మందలించడు. ఆ వరాలకి తగినట్లుగానే తాను అవతారాలని ధరించి దుష్ట శిక్షణ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ రాత బ్రహ్మగారి రాత కనుక ఆ బ్రహ్మరాతని తాను మార్చకూడదు. ఈయన పెట్టుకున్నటువంటి నియమం ఏమిటి అంటే, తన దగ్గరికి వచ్చిన వాడికి దరిద్రం లేకుండా, దరిద్రుడు కాకుండా చూడాలి. కానీ వాడికి స్పష్టంగా బ్రహ్మగారు దరిద్రుడు అని రాసి ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించాడు నల చక్రవర్తి. ఏం చేశాడో తెలుసా? దరిద్రుడు అని రాశారు కానీ ఏది లేనివాడు అని రాయలేదు కదా. దరిద్రుడు అన్న మాత్రమే రాశారు. డబ్బు లేనివాడు, చదువు లేనివాడు, పిల్లలు లేనివాడు, భార్య లేని, అలా ఏమీ ముందు ఏమీ పెట్టలేదు కాబట్టి లేకపోవడం అనేది వీడికి రాసి పెట్టి ఉంది. సో ఇప్పుడు ఈయనేమనుకున్నట్ట, దరిద్రం లేకపోవడం అనేదాన్ని వీడికి ఇచ్చేద్దాము అని అనుకున్నట్ట. దారిద్ర్య దరిద్రం అంటాడు. అంటే దారిద్ర్యం లేనివాడు అనేటట్లుగా వీడిని చేసేస్తే బ్రహ్మగారి రాత సరిగ్గానే ఉంటుంది. వీడికి ఈయన పెట్టుకున్నటువంటి నియమం ప్రకారంగా ఆయనకి సంపదని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అని దారిద్ర్య దరిద్రునిగా చేశాడు. అంటే ఇప్పుడు దరిద్రుడు దేనికి అంటే, దారిద్ర్యానికి దరిద్రుడు, దారిద్ర్యం లేకపోయినటువంటి వాడినిగా చేశాడు అని అంటాడు. బ్రహ్మగారి లేఖ సరిగ్గా, బ్రహ్మగారి రాత పొల్లుపోకుండా, తన నియమము వ్యర్థం కాకుండా ఆయనకి దారిద్ర్య దరిద్రత దాన్ని విధించాడు అంటారు. అలాగే దరిద్ర పదము ఇక్కడ వాడబడి ఉంది. సమయం వచ్చింది కాబట్టి ఇలాంటివి నేర్చుకుంటూ ఉందాం. అయం దరిద్రో భవతీతి వైధసీం లిపిం లలాటే అర్థి జనస్య జాగ్రత్త. స్పష్టంగా వాడి ముఖం మీద వీడికి సంపన్నుడు కాదు, దరిద్రుడు అని కనిపిస్తున్నప్పటికీ, వృషాన చక్రే కల్పిత అల్పిత కల్పపాదపహ. నలుడు ఎలాంటి వాడు అంటే, కల్పవృక్షం ఆయన దగ్గర ఎందుకు పనికిరాదు, అలాంటి ఔదార్యం కలిగినటువంటి వాడు. ప్రణీయ దారిద్ర్య దరిద్రతాం నలహ. వాడికి దారిద్ర్య దరిద్రతని కల్పించాడు. ఇంకా ఆయన జీవితంలో ఎప్పుడు ఆయనకి దరిద్రం రాదు, అలా సంపన్నుణ్ణి చేశాడు అంటారు. ఇక్కడ మనం ఈ గుణైర్దరిద్రాణం అనేటటువంటి పదం దగ్గర ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకుంటూ, శ్రీవత్స చిహ్నుల ప్రయోగము, భట్టరుల ప్రయోగము, ఈ రెండిట్లో ఉండేటటువంటి సామ్యాన్ని మనం తెలుసుకోవాలి. భగవంతునికి ఆ రకమైనటువంటి దారిద్ర్యం ఉంది. ఏది అంటే, స్వసదృశ దరిద్రుడు ఆయన, తనలాంటి వారు మరొకరు లేకపోవడం అనేటటువంటి వైభవం కలిగిన వాడు. అలాగే ఇక్కడ మనం ఎలాంటి వాళ్ళం అంటే, మంచి గుణాలంటూ మనకి లేకుండా ఉండేటటువంటి స్థితి కలిగిన వారము అని చెప్పుకుంటూ ఇప్పుడు తర్వాతి శ్లోకాన్ని తెలుసుకుందాం. 79వ శ్లోకం. ఇక నుంచి 4 శ్లోకాలలో మీరందరూ అనుకుంటున్నారు పరమాత్మ మనకి దాసుడు, మన ఆనందం కోసమే ఆయన ఏ విధంగా చేస్తున్నాడు, తనకు ఉండేటటువంటి ఔన్నత్యాన్ని తగ్గించుకుంటాడు, గొప్ప గొప్ప స్థలాల నుంచి వచ్చి
మనకి అందుబాటులో కావేరీ మధ్యంలో పడుకొని ఉన్నాడు ఆయన హాయిగా. సో ఇంకేమండి, ఆయనకు అది ఇష్టం, ఆయనకి ఇంకేం పని లేదు, ఆయన పట్టించుకునే వాళ్ళు ఇంకెవరూ లేరు, అందుకని పాపం మనమేనా ఆయన వైపు చూస్తావేమో అని పాటలు పడుతున్నాడేమో అని మాత్రం అనుకోకండి. ఆయన గొప్పతనం శృతులలో ఎలా ప్రతిపాదింపబడిందో తెలుసుకోండి. ఆయన సౌలభ్యం విన్నారు. సౌలభ్యం విన్న మీరు ఇంతటి సులభుడైనటువంటి వాడు పరాత్పరుడు అని ఆ శృతి ఆయనని ఎలా తెలియచేస్తుందో తెలుసుకోండి అంటూ భగవంతుని యొక్క పరత్వాన్ని మనకి 4 శ్లోకాలలో చెప్తున్నారు. ఇక్కడి నుంచి 4 శ్లోకాలు. ముందు 3 శ్లోకాలు ఒక కేటగిరీ అయితే తర్వాత 4 శ్లోకాలు పరమాత్మ యొక్క వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అనేటటువంటి గొప్పతనాన్ని మనకి ప్రకటిస్తున్నాయి. అలాగే వెనుకటి శ్లోకంలో మన్వన్వవ స్వార్హాణ్యశిలంభిత అని అన్నప్పుడు ఆయన రంగనాథుడు రాముని చేత ఆరాధనలని పొందేడు అని చెప్పారు. రాముడు అంటే విభవ రూపుడు, రంగనాథుడు అంటే అర్చామూర్తి. వెనక చెప్పిన దాన్ని బట్టి మనకేం తెలుస్తోంది అంటే విభవ రూపానికి అర్చారూపానికి అభేదం చెప్పబడేది. ధర్మి ఐక్యం అంటారు. అంటే ఇక్కడ ధర్మి అక్కడ ధర్మి ఒకరి, ఆయన వేరు ఈయన వేరు కాదు అని విభవానికి అర్చకి ఉండేటటువంటి ఐక్యతని మనకి తెలియజేశారు వెనుకటి శ్లోకంలో. ఇలా ఆళ్వార్ల తాలూకు అనుభవాలు మనకి ఎన్నో పాసురాలలో మనం వింటూనే ఉంటాం. ఆ వెంకటాద్రినాథుడే ఈ సుందర బాహుస్వామి అంటూ ఒక అర్చకి మరొక అర్చకి కూడా తేడా లేకుండా చెప్పడం అనేది ఆళ్వార్ల ప్రబంధాలలో మనకు కనిపిస్తుంది. అలాగే వెనుకటి శ్లోకాలలో మనకి విభవానికి అర్చ ప్రకారానికి అభేదము అని చెప్పారు, ఐక్యతని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి అంతర్యామికి అర్చామూర్తికి ఐక్యతని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అర్చామూర్తి శ్రీరంగనాథుడు, అంతర్యామిగా ఉండేటటువంటి తత్వం నారాయణ తత్వం. దాన్ని ఎలా ప్రతిపాదన చేస్తున్నారు అనేది శ్లోకం చదివి తెలుసుకుందాం. తేజ పరం తత్సవితుర్వరేణ్యం ధామ్నా వరేణ అనుంది. పరేణ అని దిద్దేసుకోవడం బెటను. వరేణ అంటే తప్పు కాదు, కానీ పరేణ అని సంస్కృత లిపిలో ఉన్న దాంట్లో ఉంది కాబట్టి అలా దిద్దుకుందాం. ధామ్నా పరేణ ప్రణఖాత్ సువర్ణం త్వాం పుండరీకేక్షణమామనంతి శ్రీరంగనాథం తముపాశిషీయ. చిన్న శ్లోకం కానీ చాలా గొప్ప శ్లోకం. ఇందులో శాస్త్రీయమైన సంప్రదాయబద్ధమైనటువంటి ఎన్నో విషయాలని అర్థాలని చాలా అందంగా పొదిగి ఈ చిన్న శ్లోకాన్ని మనకిస్తున్నారు భట్టర్వార్. మరొకసారి అంటే ఈ శ్లోకాన్ని చదివితే గాయత్రి మంత్రాన్ని మనం పఠించినంత లాభం, చాందోగ్యోపనిషత్తుని మనం అనుసంధానం చేసుకున్నంత లాభం, నమ్మాళ్వార్ల తిరువాయుమొழிని మనం అనుసంధానం చేసుకున్నంత లాభం ఈ ఒక్క శ్లోకం ద్వారా మనం పొందొచ్చు. శ్లోకం చదువుదాం. తేజ పరం తత్సవితుర్వరేణ్యం ధామ్నా పరేణ ప్రణఖాత్ సువర్ణం త్వాం పుండరీకేక్షణమామనంతి శ్రీరంగనాథం తముపాశిషీయ. ఇందులో ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటటువంటి ఉపనిషద్ వాక్యాలలో ఉండే కొన్ని పదాలని మనకి 2వ పాదంలో కలిపారు, 3వ పాదంలోనూ చెప్పారు. మొదటి పాదంలో మనకి గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి కొన్ని పదాలని ఒదిగి అందంగా చెప్తూ 3 శ్లోకాలలో స్వామి 3 పాదాలలో స్వామి యొక్క పరత్వాన్ని చెప్పి 4వ పాదంలో ఆయనే సుమండి రంగనాథుడు అని మనకి తెలియజేస్తున్నారు. ఇంతవరకు మనం సత్యలోకంలోంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే రంగనాథుడిగానే వచ్చాడు అనుకున్నాం. ఆ రంగనాథుడే రాముడిగా అవతరించాడు అని అనుకున్నాం. ఇప్పుడు భగవంతుడు నారాయణుడు అంతటా వ్యాపించి ఉంటాడు కాబట్టి అలా అంతర్యామిగా ఉండేటటువంటి స్వామి ఇదిగో ఈ అర్చారూపిగా ఉండేటటువంటి రంగనాథుడు అని చెప్తున్నారు. ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం లేదు, కానీ రంగనాథ అనేటటువంటి పదం ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. రంగనాథం
రంగనాథుని అని ద్వితీయాంతంగా ఉంది తప్ప సంబోధనార్థకంగా లేదు. అందుకని ఇక్కడ స్వాం అనే దాన్ని తీసుకుందాం మనం. అది పిలుస్తున్నారు. స్వాం నిన్ను అని అర్థం అన్నమాట. ఇంకా క్రియాపదం ఉపాసిషీయ అంటున్నారు. ఉపాసనం చేస్తాను, ఉపాసిస్తాను అని అర్థం. ఇందులో ప్రధానమైనటువంటి క్రియాపదం ఉపాసిస్తాను. ఎవరిని? త్వాం ఉపాసిషీయ. త్వాం నిన్ను ఉపాసిస్తున్నాను. నిన్ను అనేసరికల్లా ఏ రూపమైనా కావచ్చు, కానీ ఇక్కడ రంగనాథునిలోనే అన్నింటినీ సమన్వయం చేస్తున్నారు కాబట్టి స్పష్టంగా చెప్తున్నారు. త్వాం శ్రీరంగనాథం తం ఉపాసిషీయ. నిన్నే చెప్తున్నారు, నువ్వుగానే చెప్తున్నారు అంటూ అటువంటి శ్రీరంగనాథం తం ఉపాసిషీయ. తం శ్రీరంగనాథం, అలా చెప్పబడుతూ ఉండేటటువంటి శ్రీరంగనాథుడిని ఉపాసిషీయ ఉపాసిస్తాను అంటున్నారు. ఏమని చెప్తున్నారు? ఎవరిని చెప్తున్నారు అంటే త్వాం అంటూ ప్రారంభం చేసుకోవాలి. నిన్ను ఓ రంగనాథ అనేటటువంటి సంబోధనని మనం తెచ్చిపెట్టుకుని, రంగనాథ త్వాం నిన్ను ఏం చెప్తున్నారు? ఏమని చెప్తున్నారు అంటే తేజ పరం తత్ సవితుః వరేణ్యో. గాయత్రి మంత్రం వచ్చిన వారే కాబట్టి అందరూ కూడా ఆ గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి పదాలన్నీ ఇందులో మనకి తెలుస్తున్నాయి. తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటటువంటి ఆ మంత్రంలో ఉండేటటువంటి పదాలని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తత్ సవితుర్ వరేణ్యం, సవితురు శబ్దం ఒకటి ఉంది, వరేణ్యం అనేటటువంటి శబ్దం ఒకటి ఉంది. భర్గో దేవస్య ధీమహి, భర్గ శబ్దం ఒకటి ఉంది అందులో పదం. భర్గ పదానికి తేజము అని అర్థం. అందుకే ఆ పదానికి అర్థమైనటువంటి తేజ అనేటటువంటి పదంతో శ్లోకం ప్రారంభమవుతోంది. ఇందులో గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి పదాలు మనకి కనిపిస్తున్నాయి. ఏమనంటారు? త్వాం నిన్ను సవితుః, సవిత అంటే సూర్యుడు, సవితుః అంటే సూర్యుని యొక్క, తత్ వరేణ్యం తేజః సూర్యుని యొక్క, తత్ ఈ తత్ శబ్దము ప్రసిద్ధిని తెలియజేస్తుంది. తత్ వరేణ్యం తేజః, వరేణ్య అంటే శ్రేష్టమైన అని అర్థము, ఉపాసించడానికి యోగ్యమైన అనే అర్థంలో మనకి చెప్తున్నారు. ఈ క్రియాపదం చాలా సార్లు వచ్చింది, ఉపాసిషీయ అనేటటువంటి క్రియ. మళ్ళీ పూర్వశతకంలోనూ వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు, చాలా సంతోషం. వరేణ్యం తేజః పరం తేజః, ఉత్కృష్టమైనటువంటి తేజస్వరూపంగా నిన్ను చెప్తున్నారు. సవితుః తేజః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. అక్కడ తేజ పదానికి బదులుగా భర్గ శబ్దం ఉంది, ఇక్కడ తేజ అంటున్నారు. ఏమి చెప్తున్నాయి అంటే త్వాం నిన్ను ఏమని చెప్తున్నాయి అంటే సవితుః తత్ వరేణ్యం పరం తేజః అని చెప్తున్నారు అని అనుకోవాలి. ఇక్కడ ఇంకో క్రియాపదం కూడా ఉంది, నేను చెప్పడం మర్చిపోయాను. ఆమనంతి అనేది మరొక క్రియాపదం. రెండు ప్రధానమైనటువంటి క్రియాపదాలు ఉన్నాయి. ఒకటి ఉపాసిషీయ అనేది, మరొకటి ఆమనంతి అనేటటువంటి క్రియ. ఆమనంతి అనే కూడా మనకి ఇంతకు ముందు వచ్చింది. ఆమనా శిశువు, ఆమనంతి, చాలా సార్లు ఈ క్రియాపదం కూడా మనకు వచ్చింది. ఆమనంతి అంటే చెప్తున్నారు అని అర్థం అనమాట, లేదా చెప్తున్నాయి అనే అర్థం అనమాట. ఎవరు చెప్తున్నాయి? ఏమని చెప్తున్నాయి అంటే ఉపాస్యమైనటువంటి తేజోరూపంగా నిన్ను గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి పదాలు చెప్తున్నాయి అని అనుకుందాం. లేదా గాయత్రి మంత్రవేత్తలైనటువంటి మహనీయులు చెప్తున్నారు అనైనా అనుకోవచ్చు. గాయత్రిలో ఉండేటటువంటి పదములు లేదా మంత్రంలో ఉండేటటువంటి పదాలు చెప్తున్నాయి, లేదా మంత్రవేత్తలైనటువంటి మహనీయులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే తేజస్వరూపంగా చెప్తున్నారు, ఉపాస్యమైనటువంటి రూపంగా నిన్ను చెప్తున్నారు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి
నారాయణ సరసిజాసన సన్నివిష్ట అనేటటువంటి శ్లోకం జ్ఞాపకం తెచ్చుకుందాం మనం. ధ్యేయమైనటువంటి వాడు, ఉపాస్యుడైనటువంటి వాడు అని ఈ గాయత్రి మంత్రం ద్వారా చెప్తున్నారు. ఎలా కనిపిస్తున్నాడు ఆయన అందులో అంటే ఉపాసనతో సాక్షాత్కరించుకోవాలి. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఏ తేజస్సు అయితే, ఏ తేజో రూపమైతే భగవంతునిదో అదే ఆదిత్యులలో కూడా ఉంది అనేటటువంటి శృతి వాక్యాలు చాలా మనకి ప్రమాణంగా చెప్తారు. అంచేత తేజ పరం అంటే పరం తేజ ఉత్కృష్టమైనటువంటి తేజస్వరూపము. ఎవరి తేజస్సు? సవితు తత్సవితు తేజ ప్రసిద్ధమైనటువంటి సూర్యుని యొక్క తేజో రూపంగా వరేణ్యం ఆమనంతి ఉపాస్యమైనటువంటి రూపంగా తేజముగా చెప్తూ ఉంటారు. సంధ్యావందనం చేసే వాళ్ళకి, గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసేటటువంటి వారికి, అనుసంధానం చేసేటటువంటి వారికి ఇది నిత్యము అనుభవంలో ఉండేటటువంటి మాట. అంతేకాదు ఇక ధామ్నా పరేణ గొప్పదైనటువంటి ఆ తేజస్సుతోటే అంటే ఆ తేజస్సుతే ఆయన ఏమని చెప్పబడుతున్నాడు అంటే ఇది ఉపనిషద్ వాక్యం చెప్తాను. అది మంత్రవాక్యము, అది మంత్రంలో ఉండే పదాలు, ఇది శృతిలో ఉపనిషత్తులో ఉండేటటువంటి పదాలు. ఛాందోగ్యం అనేటటువంటి ఒక ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణ స్వరూపాన్ని మనకి చెప్తున్నారు. ఇది ఇంతకు ముందు కూడా మనం చాలా సార్లు చెప్తున్నాం. హిరణ్యస్మిశ్రు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ తస్య ఉదితి నామ అనేటటువంటి ఛాందోగ్యోపనిషద్ వాక్యాలని ఇందులో మనకి కనపరుస్తున్నారు. అక్కడే ఆ ఛాందోగ్యోపనిషత్తులోనే కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనేటటువంటి దానికే మన రామానుజుల వారి వెర్షన్ విశేషంగా ఉంది అని చెప్తారే. ఆ వాక్యంగా ఆ శృతిలో ఆ సందర్భాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తోంది ఆ శృతి అంటే ధామ్నాపరేణ గొప్పదైనటువంటి తేజస్సుతో ఆప్రణఖాత్ సువర్ణం. ఆప్రణఖాత్ అంటే శిఖ మొదలుకొని నఖము వరకు కూడా, కిరీటము మొదలుకొని లేదా కేశములు మొదలుకొని నఖముల వరకు కూడా ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని ఆ ఛాందోగ్యోపనిషత్తు చెప్తుంది. ఆ ఛాందోగ్య వాక్యాన్ని ఇందులో మనకి తెలియజేస్తూ నిన్ను హిరణ్యమయునిగా చెప్తోంది. ఆప్రణఖాత్ సువర్ణం ఆమనంతి అనే క్రియాపదాన్ని మళ్ళీ అక్కడ మనం తెచ్చుకోవాలి. అదే శృతి, అదే ఉపనిషత్తు మరొక వైశిష్ట్యాన్ని కూడా చెప్తోంది. ఏమని అంటే పుండరీకే క్షణం అని కూడా చెప్తోంది. అప్యాసం పుండరీకమేవ మక్షిణి అని ఛాందోగ్య శృతి వాక్యం. అంటే ఛాందోగ్యం ఏమేమి చెప్తోంది అంటే ఒకటి ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని చెప్తుంది. అది కూడా ఎవరిని గురించి చెప్తుంది? ఏష ఆదిత్యే అంతరాదిత్యే పురుషో దృశ్యతే అంటుంది. ఆదిత్య మండలాంతర్వర్తి అయి ఉండేటటువంటి ఆ మహాపురుషుణ్ణి సువర్ణమయునిగాను చెప్తుంది, పుండరీకేక్షణునిగాను తెలియచేస్తుంది. అంటే ఇప్పుడు స్వామికి ఉండేటటువంటి గొప్పతనం శృతి ప్రతిపాద్యత్వం అనేది ఇందులో మనకి స్పష్టంగా చెప్తుంది. ఇలా అంత గొప్పదైనటువంటి తత్వంగా ఉపనిషత్తులలోనూ గాయత్రి ఆది మంత్రముల యందు ఏ గొప్ప పురుషుడైతే చెప్పబడ్డాడో ఆయనని అక్కడ మేం చూడగలమో లేమో, కానీ ఆ మహానుభావుడే, ఆ తేజోరూపుడే, ఆ పుండరీకాక్షణుడే, ఆ సువర్ణమయుడైనటువంటి ఆయనే ఎవరు అంటే శ్రీరంగనాథం. తం ఆయనే శ్రీరంగనాథుడు అని ఉపాసిషీయా మేము ఉపాసిస్తున్నాము. అంటే ఆదిత్య మండలాంతర్వర్తిగా చెప్పబడినటువంటి శ్రీమన్నారాయణుడే ఇదిగో ఈ రంగనాథునిగా ఇక్కడ మనకి లభిస్తున్నాడు. ఆ రంగనాథునిగానే మేము
ఉపాసన చేస్తున్నాము అంటున్నారు. అంటే పరస్వరూపమైనటువంటి నారాయణ స్వరూపంగా కాకుండా ఆ పరస్వరూపమే ఇప్పుడు రంగనాథునిగా ఇక్కడ ఉంది కాబట్టి రంగనాథునిగానే మేము దాన్ని తెలుసుకుంటున్నాము, ఉపాసిస్తున్నాము అంటున్నారు. అంటే పరత్వము, సౌలభ్యము ఈ రెండింటినీ కూడా ఇందులో మనకి తెలియచేస్తున్నారు. సౌలభ్యం అనేది గొప్ప కాదు, పరత్వం ఉండి సులభుడుగా ఉండడం అనేది గొప్పతనాన్ని కలిగిస్తుంది. కనుక ఇక నుంచి శృతి వాక్యాలలో ప్రతిపాదింపబడినటువంటి భగవత్ పరత్వం అంతా కూడా శ్రీరంగనాథునిగా సులభంగా మనం తెలుసుకోవచ్చు, పొందవచ్చు. అంతటి పరాత్పరుడే రంగనాథునిగా ఇక్కడ మనకి లభ్యమవుతున్నాడు, రంగనాథునిగా మనకి అందుబాటులో ఉన్నాడు అనే దాన్ని ఇందులో మనకు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ శాస్త్రంలో ఉండేటటువంటి శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి తత్వం ఏది అంటే భగవత్ తత్వం. ఏ రూపంగా ఉంటుంది? తేజో రూపంగా ఉంటుంది. ఎలా ఉంటాడు? హిరణ్మయుడై ఉంటాడు. ఎలా ఉంటాడు? పుండరీకాక్షుడై ఉంటాడు. ఆయన ఎవరు? శ్రీరంగనాథుడే. అలాంటి తత్వంని శ్రీరంగనాథునిగా భావించి ఉపాసిస్తున్నాము శ్రీరంగనాథుడిని అంటున్నారు ఇందులో. ఆ తత్వము అంటే మనకి గాయత్రి మంత్రంలో మనకి చోదకమైనటువంటి దానినిగా చెప్పినటువంటి మరికొన్ని ప్రమాణాలని వెనకాతలు మనకి ఇస్తున్నారు. అందులో దేశకుల శ్లోకం ఒకటి ఉంది, వెనక్కి తీసుకుందా, అది చదువుకుందాం. దానికంటే ముందు కూడా ఇప్పుడు మనం ఛాందోగ్యోపనిషత్తుని సామవేద సామవేదాన్ని ప్రధానంగా చేసుకుని అందులో ఉండేటటువంటి విషయాలని ప్రతిపాదించేటటువంటి ఉపనిషత్తుగా చెప్తున్నారు. ప్రణవోపాసనే మనకు ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా ఛాందోగ్యోపనిషత్తు ఉద్గీత ఉపాసన అంటారు. అంటే ప్రణవోపాసనే స్వరప్రధానంగా గట్టిగా ఓంకారాన్ని అనుసంధానం చేస్తూ ఉపాసన చేయడం ఉద్గీతోపాసనం అంటారు దాన్ని. అది మనకి ఛాందోగ్యం తెలియచేస్తుంది. ఆ ఉపనిషత్తులో మనకి ఆ ఉపాసన ప్రకారం అంతా కూడా చెప్పబడి ఉంది అని అంటారు. నమ్మాళ్వార్లు మనకి తిరువాయుమొഴി దివ్య ప్రబంధాన్ని అందించారు. తిరువాయుమొഴി దివ్య ప్రబంధంలో కూడా నమ్మాళ్వార్లు ఇవే విషయాలని చెప్పారు. కనుక ఇక్కడ శాస్త్రీయమైనటువంటి ప్రతిపాదనలు, సంప్రదాయ సిద్ధమైనటువంటి ప్రతిపాదనలు రెండింటి చేత చెప్పబడినటువంటి తత్వము ఈ రంగనాథుడు అనే దాన్ని చెప్తున్నారు. అది కూడా ఎలాగా అంటే సూర్యమండలాంతర్వర్తి అయి ఉన్నటువంటి నారాయణ స్వరూపమే శ్రీరంగనాథుడు అనే దాన్ని మనకి ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. అది ఎలాగా అనంటే తిరువాయుమొഴి సామవేదము అని కదా మనం వింటూ ఉంటాం. 4 ప్రబంధాలు 4 వేదాలు అయితే అందులో తిరువాయుమొഴి సామవేదము అని, సామవేద సమము అని తిరువాయుమొഴి గానం అంటే పరమాళ్ళకి కూడా అందుకే ఇష్టం. ఎప్పుడు సామగాన లోలుడు ఆయన కనుక అని మనకి చెప్తున్నారు. ఆ సామవేద సారమే ఛాందోగ్యోపనిషత్తు అయితే ఆ ఛాందోగ్యోపనిషత్తుతో ప్రతిపాదింపబడుతున్నటువంటి తత్వము శ్రీరంగనాథ తత్వము అని అనుకోవాలి. భట్టర్ వారి ఉద్దేశం ప్రకారంగా నమ్మాళ్వార్లు ఎంతో మంది ఎన్నో దివ్య దేశాలలో పెరుమాళ్ళని మంగళాశాసనం చేసిన తిరువాయుమొഴి అంతా కూడా రంగనాథుడే ప్రమేయంగా కలిగినది అని వాంతిగళం సోలై అనేటటువంటి దాంట్లో తిరువాయుమొഴి ద్వారా వర్ణింపబడింది శ్రీరంగనాథుని తత్వమే అనే దాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ తిరువాయుమొഴి దివ్య ప్రబంధ ప్రారంభంలో ఒక పాసురం ఉంటుంది, ఉయర్వర ఉయర్నల ఉడయవన్ అని. ఆ పాసురంలో 3 పాదాలు తీసుకుంటే వరుసగా ఊ మా ఆ అనేటటువంటి అక్షరాలు ఉంటాయి. ఆ ఉ మా అనేది ఓంకారం ప్రణవం. అందులో కొంచెం యుక్రత అట్నుంచి చేసి ఊ మా ఆ అనేటటువంటి అక్షరాలతో ఓంకారంతోటే ప్రారంభం చేసినారు. ప్రణవమే చెప్పబడింది కాబట్టి ఛాందోగ్యోపనిషత్తు ఎలాగైతే ప్రణవోపాసనని చెప్పిందో అలాగే ఇందులో కూడా ప్రణవోపాసన చెప్పబడింది. అలా చెప్పబడినటువంటి ఆ దివ్య ప్రబంధానికి ప్రమేయం ఏది అంటే రంగనాథుడే. కాబట్టి ఛాందోగ్య ఉపనిషత్ సారంగా ప్రతిపాదింపబడుతున్నది ఎవరు అంటే రంగనాథుడే. ఇది ఛాందోగ్యం అని ఎలా చెప్తామండి అంటే అది అక్కడ ఉద్గీత ఉపాసన చెప్పబడింది, ఇక్కడ కూడా ప్రణవోపాసనే చెప్పబడుతుంది. అలాగే
మరొకటి పరమాత్మ పేరుని తస్య ఉత్ ఇది నామ అని ఆ ప్రకరణంలోనే చెప్తారు. ఉత్ అని ఆయన పేరు అని చెప్తారు, ఆ దివ్యమైనటువంటి ఆ తత్వము. అలాగే మనకి నమ్మాళ్వార్ల పాసురాలలో ఉ అనే అక్షరంతో ప్రారంభమై త అనే అక్షరంతో పూర్తి. ఉయర్ందే అని చివరి పాసురంలో త తీసుకుందాము. అలాగే ఉయర్వర ఉయర్నలో అని ఊ తీసుకుంటే మొదలు చివర కలిపితే ఉత్ అనేటటువంటి ఒక పదం తయారవుతుంది. ఆ ఉత్ అనే దాన్ని ప్రతిపాదించింది కాబట్టి ఛాందోగ్యం చేత ప్రతిపాదింపబడుతూ ఉండేటటువంటి తత్వము రంగనాథుడే అనే దాన్ని మనం స్పష్టంగా, ఛాందోగ్య ప్రతిపాద్యమైనటువంటి తత్వము శ్రీరంగనాథుడు. అలాగే గాయత్రి ప్రతిపాద్యమైనటువంటి తత్వము శ్రీరంగనాథుడు. ఆ ఉపాసన చేయబడుతుంది అని చెప్తుంది. అలాగే ఆయన పుండరీకాక్షుడు. ఛాందోగ్యంలోనే పుండరీకాక్షం కప్యాస శృతి కూడా ఉంది కనుక అది ఎలాగా అననంటే, విశేషించి ప్రత్యేకించి రంగనాథుడికి మంగళాశాసనం చేసినటువంటి దశకం కంగులుం పగలు అనేటటువంటి దశకం. ఆ కంగులుం పగలు అనేటటువంటి దశకం రంగనాథుడి పేరుతోటే రంగనాథుడికి మంగళాశాసనం చేయబడింది. కానీ భట్టర్ వారి ఉద్దేశంలో అన్ని రంగనాథ పరంగానే ఆయన చెప్తారు. తిరువాయుమొഴി అంతా రంగనాథుడే అని వారు తనయంలో మనకి తనయన్ ద్వారా మనకి తెలియచేశారు. ఆ కంగులం పగలు అనేటటువంటి దశకంలో తామరై కన్నా అనేటటువంటి సంబోధన రంగనాథుడి విషయంలో జరిగింది. అంచేత పుండరీకాక్షత్వం అనేది కూడా అలాగే ప్రతిపాదన చెయ్యబడింది. కాబట్టి సాంప్రదాయ ప్రబంధమైనటువంటి విశేషాన్ని, శాస్త్రీయమైనటువంటి విశేషాన్ని రెండింటినీ కలుపుతూ ఈ చిన్న శ్లోకం ద్వారా ఆదిత్య మండలాంతర్వర్తిగా చెప్పబడేటటువంటి తేజో రూపమైనటువంటి భగవత్ తత్వము శ్రీరంగనాథుడు అర్చామూర్తి అనే విషయాన్ని చాలా అందంగా, చాలా స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. ఇందులో గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి పదాలని ఇమడ్చారు, ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటటువంటి శృతివాక్యాలలో ఉండేటటువంటి పదాలని ఇమడ్చారు. అలా ఇమడ్చి ఆ పదాలతోటి భగవంతుని యొక్క పరత్వాన్ని చెప్పి, అలాంటి పరత్వం కలిగినటువంటి భగవతత్వం శ్రీరంగనాథుడుగా మనకి సులభంగా అందుబాటులో ఉన్నాడు అనేదాన్ని ఇందులో చెప్తున్నారు. గాయత్రి మంత్రం ద్వారా ధియో యో నః ప్రచోదయాత్ అనేటటువంటి మాట, మన బుద్ధికి ప్రచోదనం కలిగించేటటువంటి తత్వమే అదిగో ఆ సూర్య భగవానుడు, అందులో ఉండేటటువంటి పరమాత్మ తత్వము అని అంటారే. దానికి దేశకుడు చెప్పినటువంటి ఒక శ్లోకం ఇక్కడ 530 పేజీలో ఉంది. ఒకసారి చదువుకుందాం. ఇదేం బైహార్ట్ చెయ్యాలని కాదు. ప్రతి పురుషం అనేకాః ప్రత్యవస్థం విచిత్రాః సుభగతిషు ధియో యః చోదయంత్యంజసానః. విష్ణువు పేరు కలిగిన శ్రీమన్నారాయణ సంజ్ఞ కలిగినటువంటి ఆ తత్వము మనలో అనేకమైనటువంటి భావనలు, అనేకమైనటువంటి అవస్థలలో కలిగేటటువంటి ఆలోచనలు, వాటినన్నింటినీ కూడా మంచి మార్గంలో ప్రరోచనం చేసేది. చోదయతి అంటూ మనని ప్రేరేపణ చేసేటటువంటి తత్వమే ఆ తత్వం కనుక అఖిల చిదచిదంతర్యామిణం విష్ణు సంజ్ఞో. అఖిల చిదచిదంతర్యామి, మనలో భగవంతుడు ఉంటేనే మన బుద్ధి సక్రమమైనటువంటి రీతిని, అసలు బుద్ధి ప్రచోదనాన్ని కలిగించేవాడే అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మ. ఆయనే శ్రీమన్ మహావిష్ణువు. ఆయన లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నాడు. సవితురహముపాసే తస్య దేవస్య భర్గః. సవితురహముపాసే, విష్ణువనే పేరు కలిగినటువంటి సవితను నేను ఉపాసిస్తున్నాను. ఆ సవితృ రూపమైనటువంటి తేజమును నేను ఉపాసిస్తున్నాను అంటారు. కనుక సవిత అంటే పరమాత్మకి వాచకంగా చెప్పుకోవాలి.
భర్గః అంటే తేజోవాచకంగా చెప్పుకోవాలి. సవితృ తేజము అంటే భగవంతుని యొక్క స్వరూపము, బ్రహ్మ యొక్క స్వరూపము అని అనుకోవాలి. దానివల్ల బుద్ధి ప్రచోదనం కలుగుతుంది. ఉపాస్యమైనటువంటి తత్వము, ధ్యేయమైనటువంటి తత్వము, అది ఆప్రణఖాత్ సువర్ణము, అది పుండరీక పుండరీకామలాయత వీక్షణములు కలిగినది అని చెప్పబడినటువంటి తత్వమే శ్రీరంగనాథుడు అంటూ పరత్వాన్ని, సౌలభ్యాన్ని రెండింటినీ ఇందులో చెప్పిన గాయత్రి మంత్ర పదాలని, ఛాందోగ్యోపనిషద్ వాక్యాలని ఇందులో ఇమడుస్తూ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని భట్టర్ వారు మనకు అందిస్తున్నారు. ఈ చిన్న శ్లోకం మనకి ఇన్ని అద్భుతమైనటువంటి అంశాలని అనుసంధానం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. భట్టర్ వారికి ఉండేటటువంటి ప్రతిభ అదే. చిన్న దాంట్లో, ఓ చిన్న మాత్రలో మొత్తం రోగాన్ని నయం చేయగలిగేటటువంటి ఔషధం ఎలాగైతే ఇమర్చి తయారు చేస్తున్నారు, ఒక చిన్న విత్తనంలో పెద్ద మహావృక్షం ఎలా ఉంటుందో, గొప్ప విషయాలను ప్రతిపాదించేటటువంటి శృతి సమన్వయాలన్నింటినీ ఒక చిన్న శ్లోకంలో పొదిగి, అది శృతి ఫలాని విషయం అని తెలిసేటట్లుగా, అందులో ఉండేటటువంటి పదాలని కూడా ఇందులో కూరుస్తూ స్ఫురించేటట్లుగా చేసి, మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేకుండా ఎక్కువ ఫలితాన్ని పొందేటట్లుగా అద్భుతమైనటువంటి శ్లోక రచన చేయగలిగేటటువంటి ప్రతిభాశాలి భట్టర్ వారు. అలాంటి మహనీయమైనటువంటి శ్లోకాన్ని మనం ఇప్పుడు ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ, సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి అందరిలోనూ అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మ, తేజోరూపుడైనటువంటి పరమాత్మే శ్రీరంగనాథుడు అని భావించి ఆయనని మనం ఉపాసన చేసుకుందాం.